శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకోవాలంటే శ్రావణ మాస శనిత్రయోదశి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా శనిత్రయోదశి అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ శనిత్రయోదశి రోజు ఎవరైనా సరే నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేస్తే శని ప్రసన్నుడవుతాడు. అలాగే నీలం రంగు పుష్పాలు, ఒక పిడికెడు రాళ్ల ఉప్పు, ఒక పిడికెడు నల్ల నువ్వులు నవగ్రహాలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచితే మంచిది. లేదా జమ్మి ఆకుల మీద ఉప్పు రాసి శని విగ్రహం పాదాల చెంత ఉంచినా అనుకూల ఫలితాలు వస్తాయి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి రోజు చదువుకుంటే చాలా మంచిది. అలాగే శనిత్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే మంచిది. శనిత్రయోదశి శ్రావణ మాసంలో వచ్చిన రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ, అంటే శనిహోర ఉన్న టైమింగ్స్లో ఒక ప్రత్యేకమైన దానం బ్రాహ్మణుడికి దేవాలయంలో ఇవ్వాలి. ఆ దానం ఏంటంటే 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు. వీటిని నల్లటి వస్త్రంలో కట్టి ఈ శనిహోర టైమింగ్స్లో ఏ హోర ఉన్న టైంలో అయినా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు సమూలంగా తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి ఈ ప్రత్యేకమైన విధుల్లో ఏదైనా పాటిస్తే మంచిది. అయితే నవగ్రహ ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి? దేవాలయానికి వెళ్ళి దానం ఇచ్చుకోలేని వాళ్ళు ఏం చేయాలి? దేవాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని విగ్రహానికి పూజ చేయలేని వాళ్ళు, దేవాలయ ప్రాంగణంలో శనిదానం ఇచ్చుకోలేని వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి రోజు ప్రత్యేకమైన దీపాలు మీ ఇంట్లో వెలిగిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ పూజలన్నీ చేసిన ఫలితం, ఈ దానాలు ఇచ్చిన ఫలితం కలుగుతుంది. ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక ప్రత్యేకమైన దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ దీపం ఎలా తయారు చేసుకోవాలంటే పొట్టు తీయని నల్ల మినుములు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి. నల్ల నువ్వులు కొన్ని తీసుకొని పిండిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత తాటి బెల్లం అని ఉంటుంది, నల్ల బెల్లం అంటారు. ఆ తాటి బెల్లాన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు దంచి పొడిలాగా చేసుకోవాలి. పొట్టు తీయని నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, తాటి బెల్లం పొడి, రాళ్ళ ఉప్పు పొడి, ఈ 4ంటిని కలిపి ఈ మిశ్రమంతో 2 దీపారాధన ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో చేసిన దీపారాధన ప్రమిదలు స్నానం చేశాక మీ ఇంట్లో పడమర దిక్కులో ఉంచాలి. ఈ 2 ప్రమిదల్లో కూడా గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ 3ంటిని సమాన భాగాలుగా కలిపి పొయ్యాలి. అలా పోసిన తర్వాత ఒక్కొక్క ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే 2 ప్రమిదలు కలిపితే 8 ఒత్తులు అవుతాయి. ఇలా ప్రత్యేకమైనటువంటి మిశ్రమంతో చేసినటువంటి ప్రమిదల్లో శ్రావణ మాస శనిత్రయోదశి రోజు ఇంట్లో పడమర దిక్కులో దీపాలు పెడితే మీ జాతకంలో శని ఎంత భయంకరంగా ఉన్నా సరే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ రాశికి ఎంత భయంకరమైన శని దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. సంపూర్ణంగా సంవత్సరం మొత్తం శని భగవానుడు ప్రసన్నం అవ్వాలంటే శ్రావణ శనిత్రయోదశి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు మీ ఇంట్లోనే వెలిగించుకోండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే, సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.